చూడండి. RAIN, రెయిన్. RAIN, రెయిన్ అండి. కొంతమంది రైన్ అంటారు, రైన్ వచ్చేస్తుంది అంటారు. రైన్ కాదు, ఎయి అండి, ఎయి సౌండ్, రెయిన్. అలాగే ట్రైన్, ఇట్స్ నాట్ అ ట్రైన్. TRAIN, ట్రైన్. ఓకేనా? సరే సరే, కమింగ్ టు ద పాయింట్ హియర్. రెయిన్, రెయిన్డ్, రెయిన్డ్. వర్షించు, వర్షం పడు. వర్షించు, వర్షం పడు. అలానే ఏదైనా ఎక్కువ అమౌంట్ ఆఫ్ సంథింగ్ ఏదైనా పడింది అనుకోండి, దాన్ని రెయిన్ అనే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రశ్నల వర్షం అంటాం, బాంబుల వర్షం అంటాం. ఇలాంటి వాటిని అన్ని కూడా రెయిన్ అనే అంటారండి. బాంబ్స్ రెయిన్డ్ ఆన్ ద సిటీ స్ట్రీట్స్. ఓకేనా? ఆ సిటీ యొక్క వీధుల్లో బాంబుల వర్షం కురిసింది, పడింది అని అంటాం. ఏంటర్థం? హీ కవర్డ్ హీ he covered his face as the blows rained down on him. The interviewer rained on me several questions. నా పైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాగా అంటామండి. రెయిన్ అనే మాట అలా కూడా వాడతారు. ఏదైనా ఎక్కువ అమౌంట్ చేస్తే కనుక రెయిన్ అంటాం. నెక్స్ట్ అండి, రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఏంటండి? రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్. విచిత్రంగా అనిపిస్తుందా? అవును. Rained cats and dogs. Rain cats and dogs. Rained cats and dogs. Present form is rain cats and dogs. Past form rained cats and dogs. Past participle rained cats and dogs again. I'm not writing past participle here. You can write. తీవ్రమైన వర్షం పడడాన్ని రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. మూడు పదాలు ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మళ్ళీ. మూడోది చూడండి. డ్రిజిల్, 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 డ్రిజిల్డ్, డ్రిజిల్డ్. ఇంకొకటి పో, పోడ్, పోడ్, పో, పోడ్, పోడ్. అంటే డ్రిజిల్ అంటే తుంపర్ల వర్షం అండి. చుక్క చుక్క మీద వర్షం పడ్డానే డ్రిజిల్ అంటారు. రెయిన్ అంటే వర్షం పడడము. రెయిన్ క్యాట్స్ అంటే రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే తీవ్రమైన వర్షం పడడము. డ్రిజిల్ అంటే తుంపర్ల వర్షం పడటము. పో అంటే కుండపోత వర్షం పడ్డాన్ని పో అంటారు. POUR, పో. ఓకేనా? నేను అడిగాను బయట, ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్? నో సార్, ఇట్స్ నాట్ రైనింగ్ అవుట్ సైడ్, ఇట్స్ జస్ట్ డ్రిజ్లింగ్ అవుట్ సైడ్. ఇట్స్ జస్ట్ డ్రిజ్లింగ్ అవుట్ సైడ్. బయట పెద్ద వర్షం ఏం పడట్లేదు సార్, చిన్న చిన్న తుంపర్లు పడుతుంది అంతే, చిన్న డ్రాప్స్ డ్రాప్స్ పడుతున్నాయి అంతే సార్. వీ కెన్ గో అవుట్. ఓకేనా? లాస్ట్ నైట్ ఇట్ పోర్డ్ అవర్స్ ఆఫ్ టైమ్. లాస్ట్ నైట్ ఇట్ పోర్డ్ అవుట్. ఓకేనా? గత రాత్రి కుండపోత వర్షం కురిసింది అని చెప్తున్నాను నేను. అలాగే పో అనే మాటకి ఒక పాత్రలోంచి మరొక పాత్రలోకి ఏదైనా పోసినా కూడా పోర్ అని అంటారు. ఓకేనా? కెన్ యూ పో సమ్ మోర్ కాఫీ? ఓకేనా? మరి కొంచెం కాఫీ పోస్తారా నాకు అని అడుగుతున్నా. దట్ ఈస్ కాల్డ్ ఎస్ పో. POUR. పో, పోడ్, పోడ్. కుండపోత వర్షం పడ్డాన్ని పోర్ అంటారు. అయితే పోర్ అనే మాటకి ఒక పాత్రలోంచి మరొక పాత్రలోనికి, ఒక గ్లాసులోంచి మరొక గ్లాసులోనికి ఏదైనా పోసినా, ఉంచినా, చేసినా కూడా పోర్ అనే అంటారండి.